ఒకసారి వెళ్ళి పాపం చేయకుండా బతకమంది అనర్థం. కాబట్టి మహానుభావుడైనటువంటి వీరభద్రుడు బయలు వీరభద్రుడు. ఇక్కడ బయలు వీరభద్రుడు అంటే ఆయనకి ఆచ్ఛాదన లేదు అని. సాధారణంగా దేవతామూర్తులందరూ ఆచ్ఛాదన ఉన్నటువంటి మంటపం కింద ఉంటారు. కారణం ఏమంటే ఆయన యొక్క తేజస్సు కొన్ని కారణముల వలన తరిగిపోతుంది. ఒకటి, పక్షి వాలకూడదు. రెండు, కొన్ని జంతువులు లోపలికి ప్రవేశించి స్పృశించకూడదు. అలాగే అవి మలమూత్రములు విసర్జించకూడదు. కొన్ని అరుపులు వినపడకూడదు. స్వరం తప్పిన వేదమంత్రం వినపడకూడదు. లౌకిక ప్రసంగాలు వినపడకూడదు. ఇలాంటివన్నీ ఉంటే తేజోక్షయం అయిపోతుంది. అయిపోతే మళ్ళీ కుంభాభిషేకం చేయాలి దేవాలయానికి. కానీ ఆయన నాకు ఆచ్ఛాదన అక్కర్లేదు అని నిలబడ్డాడు. ఆచ్ఛాదన అక్కర్లేకుండా బయలు వీరభద్రుడుగా నిలబడ్డాడు అంటే దాని అర్థం ఏమిటంటే, నేను ఇక్కడ పరమసులభుణ్ణి, నాకు దేవాలయం కూడా అక్కర్లేదు, నా తేజస్సుని క్షయం కలిగినది ఏదీ లేదు. లౌకిక ప్రసంగాలు వినపడుతున్నా, ఏ కాయకో వచ్చి నా మీద వాలినా, రాత్రి అవుతుంది, ఎవరుంటారు అక్కడ? ఏదో పక్షి వాలుతుంది, ఎవరు చూస్తారు? ఓ రెట్ట వేస్తుంది, ఎవరు చూస్తారు? ఓ పిల్లి దూరుతుంది, ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటుంది. మరి ఎలా ఊరుకుంటాడు అంటే ఎన్ని అపచారములు జరిగినా సహిస్తాడు. కారణం ఒక్కటే, యథారాజా తథా ప్రజ. ప్రభువుని బట్టి ఉండాలి క్షేత్రపాలకుడు. ప్రభువో ఇంత గొప్ప జ్యోతిర్లింగం ధూళి దర్శనంతో ఉంది ఇక్కడ. ధూళి దర్శనం అంటే మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చి పెట్లు బేడా గదిలో పడేసి మీరు గబగబా లోపలికెళ్ళి శివలింగాన్ని ఇలా చేత్తో ముట్టుకోవచ్చు. స్త్రీ పురుష వర్ణ వర్గ కుల మత భేదములు లేవు. ముట్టుకుంటే పొంగిపోతాడు. అది ఏ తత్వం? పితృతత్వం. అది నేను ఇంట్లో కూర్చుని ఉంటాను, స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని మడిబట్ట కట్టు కూర్చున్నాను ఏదో చదువుకుంటూ. అకస్మాత్తుగా నా కొడుకు వచ్చాడు. ఇదేరా ఇప్పుడు ఊడిపడ్డావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మాట కూడా చెప్పలేదు అన్నాను. నాన్నగారండి నాకు 3 రోజుల నుంచి మీరు కల్లో కనపడుతున్నారు నాన్నగారండి, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను, సెలవు పెట్టేసి నిన్న రాత్రి 6ంటికి బస్సు ఎక్కాను నాన్నగారు, టైర్ పంక్చర్ అయిపోయిందండి దానికి, ఇప్పుడు 11ంటికి వచ్చానండి అన్నాడు. అంటే మధ్యలో మలమూత్రాది విసర్జనలు చేశాడా లేదా? ఎక్కడో అక్కడ తినేశాడా లేదా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి అని? నాన్నగారండి అమ్మయ్యా అని వచ్చి ఏంటో 3 రోజుల నుంచి కనపడుతున్నారంటే దభీమని నా దగ్గర కూర్చుని నా 2 పాదాలు పట్టుకున్నాడు. చీచీ 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 దూరంగా ఒకటి స్నానం చేయలేదంటానా? 3 రోజుల నుంచి కల్లో కనపడుతున్నారు నాన్నగారండి అని పరిగెత్తుకొచ్చిన కొడుకు కాళ్ళు పట్టుకుంటే, ఓరి పిచ్చి తండ్రి దీనికి ఇంత కష్టపడ్డావా అని వాడి తల పట్టుకుంటానా? పితృతనం అని ఒకటి ఉంటుంది, పితృత్వం. నా తండ్రితనం చచ్చిపోయినట్టు కాదు దూరంగా ఉండంటే. వాడంత ఆర్తిగా వచ్చాడు, ఆర్తి ఒకటే చూసి వాడిని పట్టుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి స్వామి అంత గొప్ప జ్యోతిర్లింగమైన లోకమునకంతటికీ తండ్రిగా ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే ధూళి దర్శనం, ఎవరు వెళ్ళి ముట్టుకున్నా పొంగిపోతాడు ఆయన. ఆయనే అలా ఉంటే ఆయన యొక్క కింకరుడు క్షేత్రమును కాపాడవలసిన వాడు నేను డాబుగా ఉంటానని ఎందుకంటాడు? నాన్నగారండి మీరే అలా ఉంటే నేను ఎక్కడో గుళ్ళో కూర్చుంటే వచ్చేవాడిని అలా విచారణ చేయను, ఏమీ వద్దు నాన్నగారండి అలా చూస్తూ ఉంటాను. అందుకని ఆచ్ఛాదనలు లేకుండా ఉన్నాడు. బయలు వీరభద్రుడు అని పేరు. బయట నించుని చూస్తూ ఉంటాడు అలా వచ్చేవాళ్ళందరినీ కూడా. నేను ఒక చోట విన్నాను, మహానుభావుడు బయలు వీరభద్రస్వామి వారి యొక్క ఉపాసన చేసిన, వారి దగ్గర కూర్చుని ధ్యానం చేసిన, వారికి నమస్కరించిన రక్త సంబంధమైనటువంటి దోషములు తొలగుతాయి అని. కాబట్టి అంత గొప్ప స్వరూపమైనటువంటి బయలువీరభద్రుడు క్షేత్రపాలకుడిని దర్శనం చేసి మనం ఆ జ్యోతిర్లింగ దర్శనానికి, భ్రమరాంబ దర్శనానికి ఆలయ ప్రవేశం చేశాం ఉదయం సుప్రభాత సమయంలో. సుప్రభాతం అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సుప్రభాతం ఈశ్వరుని కొరకు అన్నట్లు అర్థం అవుతుంది, కానీ అది ఈశ్వరుని కొరకు కాదు, మన కొరకు. నిజంగా ఈశ్వరుడికి సుప్రభాతం అన్నది ఉండదు. సుప్రభాతం, భాతం అంటే తెల్లవారుట, భా అంటే కాంతి, దోషం అంటే చీకటి, ప్రదోషం అంటే చీకటికి ముందున్న భాగం, భాతం ప్రభాతం. చీకటి విచ్చిపోవడానికి, వెలుతురు రావడానికి ముందున్న చీకటి.
సుప్రభాతం, అది చాలా మంచిదయింది. దేని వలన? ఈశ్వరుడు నిద్ర లేవడం వలన కాదు. ఈశ్వరుడే నిద్రపోతే ఇక లోకాలుండవు. ఆయన ఎందుకు నిద్రపోతాడు? ఆయన నిద్రపోడు. మరి ఎవరు నిద్రపోయిన వాళ్ళు? మనం నిద్ర లేస్తూ ఎలా నిద్ర లేవాలి? ఈశ్వరనామ స్మరణతో నిద్ర లేవాలి. లౌకికంగా దాన్ని సేవగా మారుస్తారు. ముందు రోజు రాత్రి ఏకాంత శయనం చేశాము అని గుర్తు. నిద్రపోని పరమేశ్వరుడు నిద్రపోయినట్లు భావన చేస్తాం. అందుకే ఏకాంత సేవ యందు నించోకూడదు, సుప్రభాతమునందు కూర్చోకూడదు. ఈ రెండు నియమాలు. ఏకాంత సేవ జరుగుతోందనుకోండి, ఎవ్వరూ నిలబడి ఉండకూడదు. నిలబడ్డాడు అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, లేదా ఎవరితోనో మాట్లాడడం, నేను వెళ్ళొస్తానండి అనడం, లేకపోతే పదఘట్టన, నడుస్తున్న చప్పుడు ఏదో ఉంటుంది. ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి నిద్రకు ఉపక్రమించేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. నిద్ర పట్టేశాక కొద్దిగా మాట్లాడినా ఏమో వినపడదేమో, నిద్రాభంగం చేయకూడదు. అందుకని ఆయన నిద్రకు ఉపక్రమిస్తున్నాడు కాబట్టి కూర్చుని చక్కగా లలితమైన కీర్తన పాడతారు. అంతేగాని జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అని పాడకూడదు. ఇప్పుడు ఏదో జో అచ్యుతానంద జో జో ముకుంద, లేకపోతే లాలి లలితాంబ లాలి అని మా ఇంట్లో మా చిన్నతనంలో మా అమ్మగారు కలిపి ప్రతిరోజు రాత్రి పరమేశ్వరుణ్ణి పడుకునేవారు. ఇద్దరూ కలిసి పాడేవారు పాట. లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయు మా పద్మపాణి హరిసాటి నీలవేణి భక్తుల పాలిటిది కల్పవల్లి అని. ఏదో అక్కడ దాకా బాగానే పాడేవారు. మాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. ఇవటూరి వారింట బాలకోమార్తెవై బంగారు పువ్వుల పూజ చేతు అని మా అమ్మమ్మ అనేది. చాగంటి వారింట బాలకోమార్తెవై అని మా అమ్మగారు అక్కడికి వచ్చేటప్పటికి ఇంటి పేరు మార్చుకునేది. ఆడపిల్లే కదా, మాకు ఎందుకు ఇలా పాడతారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇద్దరు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అర్థమైంది, ఆ తల్లి అలా పాడింది కాబట్టేరా ఇవాళ వేదిక మీద కూర్చుని 4 మాటలు చెప్పుకుంటున్నావు కోటేశ్వరరావు అని. కాబట్టి ఆయన పడుకున్నాడని ఒక భావన, ఆ భావన మాత్ర సంతుష్టాయై నమః. పరదేవత మిక్కిలి ప్రీతి దేనికి చెందుతుందంటే సుసంపన్నమైన సంస్కారమునకు పొందుతుంది. నువ్వు ఏ భావనతో నించున్నావు? అమ్మవారు పడుకుంది, అయ్యవారు పడుకున్నారు, చప్పుడు చేయకూడదు, పరాకు చేయకూడదు, పడుకోవాలి అని చక్కగా మెల్లగా ఊయల ఊపి తలుపులు వేసి దేవాలయంలో గంటలు కట్టేసి ఇంకా ఎక్కడా చప్పుడు లేకుండా వచ్చేస్తాం. మళ్ళీ తెల్లవారింది. ఎవరికి? ఈశ్వరుడికి కాదు. ఈశ్వరుడు నిజానికి నిద్రపోడైన, నిద్రపోయాడని నీ భావన. లేస్తూనే నీకేమిటి గుర్తొచ్చింది? అమ్మో స్వామివారిని నిద్రలేపాలి, ఆయన పడుకున్నారు, ఆయన్ని నిద్రలేపాలన్న నీ భావన సుప్రభాతం. నీకు సుప్రభాతం, అది నీకు మంగళప్రదం. ఇప్పుడు నువ్వు ప్రకృతిగా చూడవు, భోగదృష్టితో చూడవు. ప్రకృతిని పరమేశ్వరుడితో ముడివేసి చూస్తావు. గుర్తులన్నీ ఈశ్వరుడి వైపుకి అన్వయం చేస్తావు. అందుకే సుప్రభాతం అంత మధురంగా ఉంటుంది, అంత లాలిత్యంగా ఉంటుంది. పొద్దున్న చూడండి, దేవాలయంలో విద్వాంసులు, అర్చక స్వాములు ఎంత భక్తి తత్పరతతో చదివారు. అది మొట్టమొదట గణపతితో కదూ ఏదైనా ప్రారంభం. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంద్యం. అశేషమైనటువంటి సురగణముల చేత నమస్కరింపబడుతున్న ఓ గణపతి, నీ యొక్క గండస్థలమునకు సింధూరము వ్రాయబడి ఉన్నది. అటువంటి గణనాయక మేల్కొను. ప్రాతస్మరామి, ప్రాతకాలమునందు ఆయనని స్మరిస్తున్నాను. ఆయనని స్మరిస్తున్నాను అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సుప్రభాతానికి ఆయనని లే అంటలేదు, స్మరించి బయలుదేరుతున్నాను. లోకంలో మీ ప్రయత్నం లేకుండానే మీ మనసుని తన దగ్గర పెట్టుకోగలిగినవి 3 ఉన్నాయి. అప్పై దీక్షితర్ వారు నిర్ణయం చేశారు. 1 చంద్రుడు, 2 సముద్రుడు, 3 ఏనుగు. అందుకే సుముఖ అని పేరు ఆయనకి. సుముఖ అంటే మంచి ముఖం ఉన్నవాడు. ఎందుకని? మన ప్రయత్నం లేకుండా ఆయన ముఖం దగ్గర మన మనస్సు నిలబడుతుంది. ఏనుగును చూశారనుకోండి, అబ్బాయి ఎంత బాగుందో అని పిల్లలు పెద్దలు కూడా అలా చూస్తారు. దాని చెవులు, దాని కళ్ళు, దాని తొండం ఆడించడం, ఇలా పుచ్చుకోవడం, నోట్లో పెట్టుకోవడం అన్నీ విచిత్రంగా ఉంటాయి.
అత్యంత మంచి ముఖమున్నవాడు ఎవరు లోకంలో అంటే, సంస్కృతంలో ముఖం అంటే వదనం, నోరు రెండూ కలిపి ముఖం అని పిలుస్తారు. మంచి ముఖమున్నవాడెవరు అంటే, ఎక్కువ మాట్లాడకుండా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని తక్కువ మాట్లాడేవాడు సుముఖం. అదే పనిగా మాట్లాడేవాడు సుముఖం కాడు. కాబట్టి మంచి ముఖం ఉన్నవాడు అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఉంటాడు. మాట్లాడచ్చా, నేను తగునా, చెప్పనా, నన్ను అడిగితేనండి అండవు. అసలు అడగకుండా ఎందుకు ఆ మాట? నేను అడిగితే కదా. అడగని దానికి అడిగితేనండి ఏంటి? పోనీ అడిగితేనండి అని ఆగుతావా? అడిగేదాకా నువ్వే చెప్పేస్తావు. ఇంకెందుకు? అవి సుముఖాలు కావు, దుర్ముఖాలు. ఏది సుముఖం అంటే అడిగితే చెప్పేది సుముఖం. కాబట్టి ఇలా పెట్టుకుని ఉంటాడు. పెట్టుకుని ఉన్నాడు అంటే సుముఖం. ఆజ్ఞాపాలక హనుమాని హనుమ ఇలా పెట్టుకుని ఉంటారు. ఎప్పుడూ నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఉండేవాడు గణపతి ఒక్కడే. ఏనుగు నోటికి తొండం అడ్డుంటుంది. తొండము ఆయన చెయ్యి, ఆయన చెయ్యి ఆయన నోటికి అడ్డుంటుంది. అడ్డుంటుంది కాబట్టి సుముఖం. ఏనుగు కుంభస్థలం లక్ష్మీస్థానం. ఏనుగు ముఖాన్ని స్మరిస్తే లక్ష్మీప్రదం ఆ రోజున. ఆ రోజంతా చక్కగా నడుస్తుంది. అందుకని ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం, అనాథలకి బంధువైన వాడైన గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం. పూజ మొదలులో పూజ చివర ఇద్దరూ సింధూరంతో ఉంటారు. పూజ మొదలులో ఉండేటటువంటి గణపతి సింధూరంతో అలదబడినటువంటి గండస్థలంతో ఉంటాడు. చిట్ట చివరి పూజ ఎవరికి? పవమానాసుతుడు పట్టు పాదార విందములకు నీ నామ రూపములకు జయ జయ మంగళం అన్నాడు అనుకోండి, అయిపోయింది. పవమానాసుతుడు పట్టు, పవమానసుతుడు అంటే హనుమ. హనుమకి సింధూరం అలదుకుంటారు. ఆయన గండస్థలానికి కాదు, ఒళ్ళంతా రాసుకుంటారు. ఆయనది ఎనలేని భక్తి. ఎంత నవవ్యాకరణ పండితుడో, ఎంత బుద్ధిమంతుడో, అంత భక్తి తత్పరుడు. సీతమ్మ తల్లి ఇక్కడ బొట్టు పెట్టుకుంది. సువాసిని ఇక్కడ బొట్టు ఉండాలి. శంకరులు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దాని మీద. ఇక్కడ బొట్టు పెట్టుకుంటే సింధూరం. ఆయన అడిగాడమ్మా ఇలా కదా పెట్టుకుంటారు, ఎందుకమ్మా ఇక్కడ పెట్టుకున్నావు అన్నాడు. భర్తకి కలిసి రావాలంటే ఆడవాళ్ళు సువాసిని ఇలా పెట్టుకోవాలి హనుమా అంది అమ్మవారు. అమ్మా ఇక్కడ సింధూరం పెట్టుకుంటేనే రామచంద్రమూర్తికి కలిసి వస్తే నేను ఒళ్ళంతా రాసుకుంటానని సింధూరం రాసుకున్నాడు ఆయన. అంతటి పరమభక్తుడు. అందుకని పూజకి చిట్ట చివరి వాడికి సింధూరం, పూజ మొదటి వాడికి సింధూరం. వీళ్ళిద్దరికీ సింధూర పూజ. అందుకని ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం బుద్ధండ విఘ్న పరిఖండన చండ దండ మాఖండలాది సురనాయక బృందవంత్యం. ఇంకా శ్లోకం పట్టుకుంటే అదే పట్టేస్తుంది వారం రోజులు. ఎందుకు కానీ ఒకసారి స్మరించాడు ఆ గణపతి ముఖాన్ని. సుప్రభాతం అంటే మీ ఊహ, మీ ఆలోచన, మీరు ఏ ఆలోచనతో లేచారో దాన్ని బట్టి మీకు సుప్రభాతం. ఆయనకి ప్రతీదీ సుప్రభాతమే. ఆయనకి సుప్రభాతం దుష్ప్రభాతం ఆయనకు ఉండవు. మనకే సుప్రభాతం చేసుకోవాలి. ఏది సుప్రభాతం అంటే పాతాళ గంగాజలమర్జన నిర్మలాంగా భస్మత్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. స్వామి తెల్లవారుజామున 3 గంటలకి లేచి గబగబా పాతాళగంగకి వెళ్ళి స్నానం చేసి అక్కడే సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చేసి గాయత్రి చేసుకుని విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని హరహర మహాదేవ జయ జయ శంకర హరహర శంకర జయ జయ శంకర హరహర శంకర అంటూ వచ్చేశారు. వచ్చేసి వీధిలో నించున్నారు. చలి, హేమంత ఋతువు, మంచు పడిపోతోంది. నీకోసం నించున్నారు తండ్రి, లేవో లేచి మాకు దర్శనం ఇవ్వద్దు లే. ఎంతమంది వచ్చి చల్లటి నీళ్లలో స్నానం చేసి నిలబడ్డారో, లేచి రావా. అది సుప్రభాతం అంటే. అంటే నీ మనసులో నువ్వు ఇవాళ శ్రీశైలంలో ఉన్నావు, రేపు కాకినాడలో ఉండొచ్చు. ఉన్నా నువ్వు పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మత్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అనేటప్పటికీ ఆ తూర్పు ద్వారాన్ని ముందు నుంచి ఆ విభూతి పుండ్రాలు పెట్టేసుకుని బొట్టు పెట్టేసుకుని ఆ బట్టలు కట్టుకుని పరుగు పరుగున చలిలో ఎవరిని ముట్టుకున్నా చల్లగా ఉన్నా సరే ఆ గుడి బయట నిలబడి శివా శివా శంకరా అని అరుస్తున్నటువంటి భక్తజనుడు నీ మనసులో మెదలాలి. ఒక్కసారి ఆ పాతాళగంగ నీకు కనపడాలి.
ఆ విభూతి పుండ్రాలు బొట్టు నీకు కనపడాలి, భక్తులు అరుస్తున్న అరుపులు నీ చెవుల్లో పడాలి. ఇవన్నీ నీ మనసులోకి వస్తే నీకు సుప్రభాతం. శ్రీశైలము, భక్తులు, పాతాళగంగా గుర్తొచ్చాయి కాబట్టి. అది నీకు జ్ఞాపకం రాలేదు. ఇవాళ ఏం చేద్దాం, ఎక్కడికి వెడదాం, ఏం సంపాదిద్దాం అంటూ నిద్రలేచావు. దానివల్ల ఏమిటి కలిసి వస్తుంది నీకు? ఈశ్వరుని యొక్క స్మరణలతో లేచినటువంటి రోజు ఈశ్వరానుగ్రహానికి కారణమవుతుంది. లౌకికమైన విషయాలతో లేచినది ఏ విధంగా నీకు అభ్యున్నతి కారకం? అది ఈశ్వరుడికి కాదు సుప్రభాతం, మనకి సుప్రభాతం. అందుకే సుప్రభాతమునందు క్రతు ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పాట ఉంటుందంతే, నిలబడి చదువుతారు. నిలబడి చదువుతున్నప్పుడు నువ్వు అన్వయం చేసుకోవాలి. అన్వయం చేసుకుని గౌరీ మనోహర గణేశ్వర సేవితాంఘ్రే అని వాళ్ళు పిలుస్తూ ఉంటే, ఓ మహానుభావుడు, గౌరీ మనోహరుడు నా తండ్రి, అమ్మవారికి ఎంత ప్రీతో ఆ శివుడంటే నిజంగా, అబ్బా మా అమ్మ మురిసిపోతుంది ఇది చదువుతుంటే. ఇద్దరు లేచి బయటికి వస్తారు. బయటికి వస్తున్నప్పుడు నా తల్లి పెట్టుకున్నటువంటి పాద మంజీరముల యొక్క ధ్వని వినపడుతుంది. ఇప్పుడు మా అమ్మ నిద్ర లేచి వచ్చేటప్పుడు ఆ మెడలో వేసుకున్న మంగళసూత్రం మొదలైనవి అటూ ఇటూ కదిలిపోయి ఉంటాయి. కాబట్టి ఇలా లేచి ఇలా సర్దుకుని ఒక్కసారి కళ్ళకద్దుకుని సర్వమంగళ, అది అమ్మవారు తన రవికిలోకి ఇలా పడేసుకుంటుంటే ఆ శతమానాల చప్పుడు వినపడుతుంది. నా తల్లి గాజుల చప్పుడు వినపడుతుంది. నా తండ్రి పరమశివుడు లేచి బయటికి వస్తాడు. లేచి వస్తున్నప్పుడు ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాన్. ఆయన చేతి కంకణముల చప్పుడు, ఆ కాంతులు. రాత్రి పడుకోబెట్టినప్పుడు మా అమ్మ బుగ్గలు పుణికుంటాడు. మా అమ్మ బుగ్గల మీద కస్తూరి అలదుకుంటుంది. ఆ ఎరుపు శివుడి యొక్క తెల్లని చేతుల చివర కనపడుతుంటుంది. రాత్రి అమ్మ బుగ్గలు పుణికాడనడానికి గుర్తు. అలా వచ్చి దర్శనం ఇచ్చేస్తాడు. అయ్యో చేతులు కడుక్కుందాం, ఉత్తరీయం కప్పుకుందాం, వీళ్ళందరికీ కనపడిపోతానని కూడా అనుకోడు. ఆ నిద్ర లేచి వచ్చేటప్పుడు అమ్మా నాన్నగారికి కూడా ఆర్తి కనపడాలని, అయ్యో పిల్లలు ఇంతమంది నిలబడ్డారు, వీళ్ళకి దర్శనం ఇవ్వద్దు అని ఇద్దరూ ఇలా చెయ్యి పట్టుకుని వచ్చి దర్శనమిస్తారు. నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అంటుంటే బయట భేరీలు ఢమరుకలు మోగుతుంటే తూర్యనాదాలు వినపడుతుంటే నువ్వు అలా వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకున్నటువంటి మూర్తులు కనపడి, ఒరే నాన్న కోటేశ్వరరావు కాకినాడ నుంచి వచ్చావా, పిచ్చి తండ్రి తెల్లారకట్లు లేచి వచ్చేసావా, రాత్రి నిద్రపోయావురా, వాళ్ళు తల్లిదండ్రులు ఎంత ఆర్తి, వాళ్ళు వచ్చి చూసి పరమ ప్రేమతో చూస్తుంటే నీకు పులకాంకురాలు వచ్చేయాలి, ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎంత సంతోషం! అది పూజలో పొందడానికి చాలా ధ్యానం అవసరం. సుప్రభాత పఠనమునందు మీకు తెలియకుండానే ఆ పులకాంకురాలు వస్తాయి. ఎంత ఆనందం వస్తుందో! ఆ భక్తుడు అలా చూడగానే ఆ పరమేశ్వరుణ్ణి ఆగలేడు. జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మాం ప్రసన్నాం వధూముఖం వల్గదపాంగరేఖం అఖండితానందకరప్రసాదం విలోకయన్ విస్ఫురదత్మభావ సమే గతి శ్రీగిరి సార్వభౌమ కురంగపాణి కరుణావలోకస్సురోత్తమశ్చంద్రకళావతంస వధూ సహాయ సకలేష్టదాతా భవిత్యసౌ శ్రీగిరి భాగ్యరాశి. శ్రీశైల పర్వతం చేసుకున్న పుణ్యాల పంట వామార్ధ భాగమునందు గౌరీదేవిని ధరించి శిరస్సున చంద్రరేఖ ప్రకాశిస్తుండగా తెల్లటి ధవళవర్ణంతో మెరిసిపోతూ ఆ చేతిలో లేడిని పట్టుకుని ఒక చేతిలో పరశువుని పట్టుకుని, తండ్రి నా ఎదురుగుండా సాక్షాత్కరించావా, జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో, నీ పాద పద్మముల యందు పడిపోతున్నాను అని మానసికంగా ఆయన పాదముల మీద పడిపోతే
ప్రాతర్నమామి పరమేశ్వర పాదపద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసం పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం పద్మంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం. అంతకుముందు ఎందరో ఋషులు వచ్చి పద్మముల చేత సుగంధభరితమైనటువంటి చందనము చేత పూజించినటువంటి ఆ పాదముల మీద పడిపోతే, ఆ సుగంధముల చేత మత్తెక్కిపోతే, గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్, ఆ రెండు పాదాలు స్వామి ఒక్కసారి కూర్చోండని ఇలా అరిచేతులతో పట్టుకుని కళ్ళు ఇలా ఇలా రాసి, ఏదో చిన్ని కర్పూరం పొట్లం కట్టి అమ్మ చిన్నప్పుడు పడిశం పడితే ముక్కు దగ్గర పెట్టినంత తిత్తుల్లో ఉన్నటువంటి వేళ్ల చివరి భాగాలు మెత్తగా నుదురికి తగిలేట్టు ఇలా రాసుకుని తల కిందకి పెట్టి పైన పాదాలు పెట్టుకుని దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని గట్టిగా కౌగిలించేసుకుని అమ్మ పాదాల వంక తిరిగి ఆ శ్రీచరణములను చూసి ఆ ఇద్దరి పాదాలు తల మీద పెట్టేసుకుని గుండెల మీద పెట్టేసుకుని వీపు మీద పెట్టేసుకుని కౌగలించేసుకుని మురిసిపోతే ఏమి సుప్రభాతం. ఒక్క శ్లోకం చదివి అలా ఉండిపోతాడు కాసేపు మౌనం. ఆ స్థాయిని ఆ ప్రభాత సమయమునందు మనసులో అనుభవించేటటువంటి ప్రక్రియకి సుప్రభాతం. అక్కడ అనుభవిస్తాడు. ఆ అమ్మ నడిచొస్తోంది. రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. పొద్దున్నే ఆవిడ చూస్తుందిట. అరే రే 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 నాన్న ఎంత ప్రేమగా వచ్చావురా, రా ఇలా రా నువ్వు అని బంగారు పాత్ర ఒకటి చేతిలో పట్టుకుని మణిగణఖచితమైన తెడ్డు పట్టుకుంటుందిట. ఎవరి కోరిక ఎలా తీర్చాలో అలా దానికి సూచనగా పాయసాన్నం చేతిలో పెడుతుందిట. చేతి నిండా పెడితే నెయ్యి కారిపోతున్నటువంటి ఆ పాయసాన్నాన్ని ఇలా తినేస్తే ఆ ప్రాతకాలంలో వాడు సుసంపన్నమైపోతాడు. అందుకే ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదన శ్రీగిరిశి శిరసస్యసౌ భ్రామర్యం వా రచయితుమధిష్టార్థ విభవం. అది కేవల పాంగిసం కాదు, భక్తుల కోర్కెలు తీర్చగలిగిన ప్రసాదం. అది పెడుతున్నావా అమ్మా అని ఇలా చెయ్యి చాపి అమ్మ ఇలా గిన్నెలోంచి ఇలా తీస్తుంటే అమ్మ చేతి గాజుల కణకణ ధ్వనులు వినపడుతుంటే అమ్మ ఇలా తీసి ఇలా పెడుతుంటే గరిటె పట్టుకున్నందుకు లలితమైనటువంటి ఆమె ఎర్రని చెయ్యి ఇంకా ఎర్రపడితే తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెలజల్లగా అంటాడు నందితిమన గారు పారిజాతాపహరణలో. అలా ఇంకా ఎర్రబడినటువంటి చేత్తో ఆ గరిటెతో ఇలా పాయసం ఎత్తి చేతిలో పెడుతుంటే ఇలా చెయ్యి పట్టి అమ్మ చేత్తో పడితే అంత దగ్గరగా అమ్మ కర్ణకుండలాలు అవి ఊగుతుంటే అమ్మ బుగ్గల్లో ప్రతిబింబాలు కనబడుతుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్ కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకరాచార్యులు వారు. ఆ బుగ్గల్లో బంగారు అమ్మవారి కుండలాలు ఊగుతూ కనపడుతుంటే ఆ కస్తూరి బొట్టు, ఆవిడ సిగలో పెట్టుకున్నటువంటి పువ్వులు, అమ్మ కట్టుకున్న పట్టుచీర ఇలా ప్రసాదం పెడితే అమ్మ దగ్గరే నిలబడేది తింటుంటే ఆ మాధుర్యాన్ని అనుభవించి అమ్మా నేను అదృష్టవంతుణ్ణమ్మా ఎప్పటికీ ఇలాగే అనుగ్రహించమ్మా అని ఆవిడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే అదిగో ఆ అనుభవం ఉన్నదే అది సుప్రభాతం. పెట్టి అమ్మవారికా పుచ్చుకుని నీకా ఆవిడ ఎప్పుడూ పెడుతూనే ఉంటుంది. పుచ్చుకున్నందుకు నీకు అది సుప్రభాతం. ఆ భావనతో వెళ్ళి నిలబడితే సుప్రభాతం. ఆ భావన లేకుండా తెల్లవారుజామున లేచిపోయామండి ఈయన రెండో రోజునే పెట్టేశాడు ఈ కార్యక్రమం, చిట్ట చివరి పెట్టుకోవద్దా, తెల్లవారుజామున అయితే పడిచం పట్టదా అని ఏడుస్తూ వచ్చి ఆవలిస్తూ నిలబడినవాడికి సుప్రభాతం ఏమిటి? ఆ నిద్ర కోసం అంగలార్చేవాడికి లేచి నా జన్మాంతర సుకృతం ఇన్నేళ్ళయింది, తెల్లవారుజామున లేచి ఇలా ఈశ్వర సన్నిధానంలో దేవాలయంలో నా తల్లి తండ్రి నిద్ర లేచి వస్తుంటే చూడటమా, ఏమి నా జన్మ సౌభాగ్యం అని పొంగిపోయిన వాడు ఉన్నాడే వాడికి సుప్రభాతం. కాబట్టి సుప్రభాతం అన్నదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడికి సుప్రభాతం పాడామండి, ఈశ్వరుడికి నిద్ర లేపామండి బాహ్యం, ఆంతరము మనకి సుప్రభాతం. అలా ఎవడికి
పక్కి తెల్లవారిందో వాడి జీవితం కూడా ఈశ్వరుని గడప యందు తెల్లవారుతుంది. అది అలవాటు చేసుకో. సుసంపన్నంగా బ్రతకడం నేర్పడం సుప్రభాత ప్రక్రియ. కాబట్టి ఆ సుప్రభాత ప్రక్రియ యందు మనం ఆ అనుభవం కోసం రాజద్వారం దాటి లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగుండా దేవాలయంలో నంది మంటపము అని పరమశివ మంటపం, ఆ మంటపం మీద ఎదురుగుండా విరాజమానుడై కనపడతాడు మహానుభావుడు నటరాజస్వామి. ఆయన నటరాజస్వామి చిదంబరంలో ఉంటాడు. పతంజలి అంతటి వాడు ఒకానొకప్పుడు పరమశివుడు అజపతాండవాన్ని దర్శనం చేశాడు. శ్రీ మహావిష్ణువు తిరువారూరులో ఆయన కూర్చుని దర్శనం చేస్తున్నాడు లోపల శివతాండవాన్ని. సంతోషపడిపోతున్నారు విష్ణువు. సంతోషపడిపోతుంటే బరువెక్కిపోతున్నారు ఆ ఆనందానికి. మోస్తున్న శేషుడు అన్నాడు, ఎందుకు బరువెక్కిపోతున్నారు, ఏమవుతోంది, కూర్చునే ఉన్నారు కదా అన్నాడు. లోపల శివతాండవం చూస్తున్నాను రా అన్నాడు ఆయన. అంత బాగుంటుందా అన్నాడు శేషుడు. ఎంత బాగుంటుందో నేనేం చెప్పను, వెళ్ళి నువ్వు చూసిరావు సార్ అన్నాడు. ఎక్కడ చూడను అన్నాడు. చిదంబరం పో, అక్కడ ఆడుతూ ఉంటాడు నాట్యసభలో, వెళ్ళి చూడు అన్నాడు. సరే, ఒక తల్లి అర్ఘ్యమిస్తోంది. పత్ అంజలి, ఆవిడ చేతి అంజలిలో పడ్డాడు పైనుంచి, పాము పిల్ల రూపంలో పైనుంచి పడ్డాడు కాబట్టి పతంజలి. పడి ఆయన ఒక్కడే, అంటే నటరాజస్వామి పక్కన ఉంటాడు, శరీరమేమో పాము, తలొక్కటి మనిషి తలకై. పతంజలి నిలబడి చూస్తుంటాడు. అందరు అన్నారు చుట్టూ వాళ్ళు, మేము ఢమరుకం వేస్తాం, మేము వేణువు వాయిస్తాం, మేము తప్పెట్లేస్తాం, నువ్వేమిటి చూస్తూ నించోవడమే. వ్యాఘ్రపాదుడు పతంజలి ఇద్దరు ఏం చేయరు, నించుంటారు అని పతంజలిని పరిహాసం ఆడారు. ఆయన అన్నాడు, నన్ను పరిహాసం ఆడుతున్నారు కదా, మీరు ఆయన తాండవానికి సాయం చేస్తారు, నేనేం చేస్తానో తెలుసా, అసలు అంత గొప్పగా తాండవం చేస్తున్న ఆ పాదాన్ని చుట్టుకుంటానని చటుక్కున ఎగిరి చుట్టుకున్నాడు. శంకరాచార్యులు వారు ఒక గొప్ప విషయం చెప్పారు. పరమశివుడు తాద్ధీం అని తాండవం చేసేస్తుంటే ఈ పావులన్నీ జారిపోతున్నాయి, కదిలిపోయి. వాటికి విశ్రాంతి ఎలా ఒక్కసారి ఊంచుకోవాలి. అవి ఊంచుకుంటే గబగబా నడుస్తోంది, పంచ వదిలిపోయింది, ఏం చేయాలి, ఒక్కసారి ఆగి రెండు పక్కల ఇలా బిగించుకుంటే బిగించుకుంటుంది. ఆగి బిగుసుకున్నట్టు పాము ఎలా మళ్ళీ చుట్టుకోవాలంటే అది జారిపోతోంది, దానికి కొంచెం వ్యవధానం ఉండాలి. దానికోసం ఒక కాలు ఎత్తేట, ఆ మోకాల మీద ఆగి చుట్టుకుంది అది వెనక్కి. అందుకు మోకాలు ఎత్తావు కానీ లేకపోతే ఆ మోకాలు ఎత్తడం మాత్రం మాకు కనబడుతుందా, అంత వేగంగా చేస్తా ఉన్నాడు. అలా పతంజలి ఆయన పాదాన్ని చుట్టుకున్నాడు మహానుభావుడు. అటువంటి తాండవం చిదంబరంలో నటరాజ సభలో చేస్తాడు. చిత్ సభ అంటారు, అక్కడ చేస్తాడు ఆ తాండవం. ఆ తాండవం చేసేటటువంటి నటరాజ స్వరూపం పరమాద్భుతం లోకంలో. ఎందుకనంటే అందుకే విదేశాల వాళ్ళకి అంత వ్యామోహం, నటరాజ విగ్రహాలు ఎత్తుకుపోతుంటారు భారతదేశం నుంచి. ఎందుకని అంటే వాళ్ళకి ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది. పెద్ద జుత్తున్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఇలా అన్నాడు అనుకోండి, జుత్తంతా ఇటు వస్తుంది, ఇలా అన్నాడు అనుకోండి, జుత్తంతా ఇటు ఎగురుతుంది. శివుడికి పెద్ద జుత్తు ఉంటుంది, కపర్ది అని పేరు ఆయనకి. ఆయన ఇలా అంటాడు, ఈ జుత్తంతా ఇటు ఎడుతుంది. మళ్ళీ ఇలా అంటాడు, ఇటు జుత్తు ఇలాగే ఉండి ఇలా కింద పడదు, ఇటు జుత్తిటు ఇటు జుత్తిటు ఉంటుంది. అంత వేగంగా రెండు వేపులది గాలిలో ఉండే అంత వేగంగా తల తిప్పుతాడు. నటరాజస్వామిని అనుభవించడం అంటే అది. అందుకే ఇలా ఉంటుంది జుత్తు, అంతా ఓ పక్కకి తిరిగిపోయి ముఖానికి అడ్డంగా రాదు, ఇటు దిటే అంత వేగంగా కదులుతాడు. కదులుతూ ఒక చేతిలో అగ్నిహోత్రం, ఒక చేతిలో ఢమరుకం. ఢమరుకం సృష్టి బ్రహ్మతత్వం, అగ్నిహోత్రం లయకారకుడు, సమస్త బ్రహ్మాండములను కలిపేస్తాడు. చిరునవ్వు విష్ణుతత్వం, స్థితికారుడు, లోకాల్ని నిలబెడతాడు. ఊర్ధ్వముఖ చలనం చేయి, మనిషివి కాబట్టి బ్రహ్మతత్వాన్ని తెలుసుకో, ఓ పాదాన్ని పైకెత్తుతాడు. ఒక పాదం కింద మాయని తొక్కి పడతాడు. వాడు పైకి లేచి నవ్వుతుంటాడు, చంపడు, మాయ బతికే ఉంటుంది, తొక్కి పట్టాలి, మాయని గెలవాలి. అది చెప్పడానికి తొక్కి పట్టి ఉంచుతాడు. అసలు ఆ నటరాజ స్వరూపం పరమాద్భుతం. శ్రీశైల క్షేత్రంలో లోపలికి వెడుతుంటేనే ఎదురుగుండా నంది మంటపం మీద కనపడతాడు. కింద ధ్వజాన్ని చల్లగా ఉంటుంది, హేమంత ఋతువు కదూ, రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేసి ఇలా తలెత్తితే ఆ నటరాజస్వామి పక్కన అమ్మవారు అలా చూస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా, చిత్సభలో ఇద్దరికి పోటీ వచ్చింది, నేనా నువ్వా, ఎవరు తాండవంలో గొప్పని. ఆయన ఏం